హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ప్లాంట్స్ ఎండిపోయినాయి, కొన్ని అవన్నీ పీకేస్తున్నాను. ఫ్లవర్స్ కూడా చిన్న చిన్నగా వస్తున్నాయి, చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎండిపోయినాయి కొన్ని. కొత్తిమీర వేసాను ఇందులో. చిన్న బుట్ట, ఇది ప్లాస్టిక్ది. ఇందులో కొన్ని పల్లీలు వేసాను, వచ్చేసినాయి. ఇది ఫ్లవర్ ప్లాంట్. ఎందుకండి ఈ ప్లాంట్ అంతా డ్రై అయిపోయింది, ఫ్లవర్స్ కూడా చాలా చిన్నవి వస్తున్నాయి. ఇంకా ఈ ప్లాంట్ పీకేస్తాను, ఇంకా ఆ ప్లేస్లో వేరే మొక్కలు పెట్టుకోవచ్చు, ప్లేస్ వస్తుంది కొంచెం. ఇవి ఇంకా రావు, ఉన్న వరకు మొత్తం కోసేసి తీసేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అన్నీ కోసేస్తున్నాను. ఫ్లవర్స్ స్టార్టింగ్లో చాలా పెద్దవి వచ్చినాయి, ఇప్పుడు సైజ్ చాలా తగ్గిపోయినాయి. ఎండలు కూడా ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఇంకా ఇక్కడ చుక్కమల్లి ఫ్లవరు, ఇంక ఇటువైపు ఉన్నాయి కొన్ని, ఇవి కూడా పీకేస్తున్నాను. ఇవన్నీ నేను కొమ్మలే పెట్టుకున్నాను. చిన్న చిన్న కొమ్మలు, చాలా చిన్న కొమ్మలు పెట్టాను నేను. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. మట్టి తగిలితే చాలు, బంతి మొక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒక ప్లాంట్ ఉంటే చాలు, ఒక్కటి కొనుక్కొచ్చుకుంటే చాలు మొక్క. దాని నుంచే చిన్న చిన్న కొమ్మలు సైడ్కి తీస్తే ఎక్కువ రావు ఫ్లవర్స్. మిడిల్లో వచ్చినవి కొన్ని లేత కొమ్మలైనా సరే, ముదురువైనా సరే, చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెడితే చాలా బాగా వచ్చేస్తాయి. నచ్చిన కలరు, ఒక్క కలర్ కొనుక్కొచ్చుకుని అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు, బాగా వస్తాయి ఫ్లవర్స్ కూడా, త్వరగా వడిలిపోవు. ఈ ప్లాంట్ కూడా చాలా చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి, ఈ మొక్క కూడా పీకేస్తాను. ఇవి టమాటా మొక్కలు సైడ్కి వాలిపోకుండా చిన్న చిన్నగా నేను సపోర్ట్ ఇచ్చాను, అందుకే ఇవన్నీ అడ్డొచ్చేసినాయి. ఇవన్నీ క్లీన్ చేసేసి తీసేస్తాను. కొబ్బరి తాడు ఉంది, తీస్తున్నాను. ఇది కొబ్బరి తాడు అయితే బాగా వెళ్తాయి మొక్కలు, కొబ్బరి తాడుకి బాగా వస్తాయి. టమాటా మొక్కలు ఇప్పుడు బాగా వచ్చినాయి. టెర్రస్ పైన అవి కొన్ని వచ్చినా చాలు, చూడటానికి చాలా బాగుంటాయి. మనం పండించి ఇలా కోస్తూ ఉంటే చేతులతో చాలా బాగుంటాయి. అది కొన్ని అయినా సరే దీనికి ఇలా సపోర్ట్ ఇస్తాను పడిపోకుండా. టమాటా ప్లాంట్స్ కూడా కొంచెం సపోర్ట్ ఉంటే బాగా వెళ్తాయి మొక్కలు. బంతి మొక్కల్లాగే టమాటా మొక్కలు కూడా కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇక్కడ టమాటాలు స్టార్ట్ అయినాయి. కొంచెం స్లీపింగ్ లైన్లో పెట్టాలి మొక్క, అట్లా పెడితేనే బాగా వస్తాయి రూట్స్, కొమ్మలు ఎక్కువ వస్తాయి. మిర్చి చిన్నగా ఉన్నాయి మిర్చీలు, నెక్స్ట్ కోస్తాను మళ్ళీ వీడియోకి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. ఇది హాఫ్ బంతి, ఇది ఒక వెరైటీ బంతి.
కలర్ సేమ్ కానీ ఇది వెరైటీ, ఇంకో వెరైటీ. ఇది కూడా కొమ్మే పెట్టాను. ఇవి తీస్తూ ఉంటే ఇరిగిపోయింది కొమ్మ, ఇక్కడ లాగేస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ చిన్న బకెట్లో చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా కదా, అవి వచ్చేసినాయి ఆ కొమ్మలు. మళ్ళీ అవి తీసి పెట్టుకోవచ్చు. ఈ బ్లాక్ బకెట్లో ఫ్లవర్స్ దగ్గర వచ్చినాయి. చిన్న చిన్న కొమ్మలు పెడితే బంతి మొక్కలు వచ్చేసినాయి. కొంచెం వాటర్ పోస్తున్నాను అన్నిటికీ. టెర్రస్ పైకి వచ్చినప్పుడల్లా ఇలా పోసేసి వెళ్తాను. ఇక్కడైతే టమాటా మొక్కలు ఈ పైప్లో, వేస్ట్ ఉన్న పైప్లో పెట్టాను కదా, మంచి హైట్ వచ్చేసింది. చాలా గ్రీనరీగా చాలా బాగుంది. ఈరోజు పుదీనా కోసేస్తున్నాను. పుదీనా ఎండలకి చాలా చిన్న లీవ్స్ వస్తున్నాయి, అందుకే కొంచెం కట్ చేసుకుంటాను నాకు కావాల్సిన వరకు. ఆ కొమ్మలు మళ్ళీ పెట్టేస్తాను, ఇంకా బాగా బుషిగా వస్తాయి. ఇదైతే అసలు ఎంత చిన్న డబ్బానో చూడండి. ఫ్లవర్ ప్లాంట్స్, టమాటో ప్లాంట్స్, పుదీనా చాలా వేసాను ఆ బ్లాక్ డబ్బాలో. ఇంత బుషీగానే వచ్చినాయి. కొన్ని గవ్వలు బీచ్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇదిగోండి, మాకు బేహ బెంగాల్ చాలా దగ్గర. బీచ్లో తెచ్చుకున్నాను, నాకు ఇష్టం ఇలాంటివి. కొన్ని సాఫ్ట్గా ఉన్న రాళ్ళు, ఇలాంటి గవ్వలు ఇంకా చాలా తెచ్చాను. అవి హోల్స్ పెట్టకుండానే చిన్న చిన్న హోల్స్ వచ్చినాయి చక్కగా. చాలా బాగున్నాయి. ఇవి సైజులు వారీగా ఉన్నాయి, చిన్నవి, పెద్దవి, ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. వీటిని డస్ట్ అంతా కడిగేసి యూజ్ చేస్తా, చాలా బాగుంటాయి. ఈ చిన్న డబ్బాలు ఎంత బాగా బుషిగా వచ్చిందో. కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చేస్తుంది. ఇవి పిల్లలు బుక్స్కి అంటించుకుంటూ ఉంటారు కదా, ఇవి ఉన్నాయి నా దగ్గర. ఇవి నేను ఇలా కుండీలకి పెట్టుకుంటాను. ప్లెయిన్గా ఉన్న వాటికి ఇలా పెట్టేస్తే చాలా బాగుంటాయి. ఇంకొకటి ఈ డబ్బాకి కూడా పెట్టేసుకుంటా. ఇంకోటి ఉంది, ఇంకోటి పింక్ డబ్బా ఉంది. నెక్స్ట్ అందులో మట్టి పోసినాక అక్కడ పెట్టేస్తాను. అలా పెడితే బాగున్నాయి చూడటానికి. ఇదంతా కొంచెం మట్టి వేసేసి కవర్ చేస్తున్నాను. ఇలా లైట్గా మట్టి వేసి కవర్ చేస్తే బాగా వస్తాయి. ఎక్కువ వేయకూడదు, లైట్గా వేస్తాను. ఆ సీడ్స్ చాలా చిన్నవి కదా. కొత్తిమీర అయితే ఎంత బాగుందో బుట్ట. పుదీనా కోసాను, నాకు కావాల్సిన వరకు కోసుకున్నా. ఈ లీవ్స్ చాలా చిన్నవి వస్తున్నాయి ఎండలకి. ఎప్పుడు కట్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఇలాగే వస్తాయి. అందుకే కొంచెం కట్ చేసేసాను. ఇది కట్ చేసాము. ఇంకా ఆ లీవ్స్ అన్నీ తీసేసి, ఇదిగోండి లీవ్స్ అన్నీ తీసేసాను. కొమ్మలు ఇక్కడ ఇందులో పెడుతున్నాను, ఇవి వేస్ట్గా పడేయకుండా. ఇంత పెద్ద కొమ్మలైనా పెట్టేయచ్చు, వీటిని కటింగ్ చేసైనా పెట్టుకోవచ్చు. వీటిని చిన్న చిన్నగా కటింగ్ చేసి పెట్టినా వచ్చేస్తాయి. నేను ఇవి ఎండిపోతాయని ఇవి ఎండిపోకుండా ప్రస్తుతానికి ఇలా గుచ్చేసుకుంటున్నాను, డ్రై అవుతాయి మళ్ళీ.
వాటర్ ఉంటుంది కాబట్టి ఎండిపోకుండా ఉంటాయి. ఇంకా ఇక్కడ పెడుతున్నాను.